నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇంకా వైసీపీ నేతల భూ కబ్జాలకి ఇంకా చెక్ పెట్టినట్టే అనిపిస్తుంది. సో ఏదైతే కబ్జాకి గురైందో వైసీపీ నేతల ద్వారా తిరిగి మళ్ళీ అదే యజమానులు అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇంకా కొంతమంది ఉన్నారు. అయితే వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే కొంతమంది గత ప్రభుత్వ నేతలు చాలా మంది దగ్గర ప్రజల దగ్గర భూ కబ్జాలు చేయడం జరిగింది. వాళ్ళు ఎన్నోసార్లు ఫిర్యాదు అంటే ఆ టైంలో ఫిర్యాదు చేయడానికి కూడా వెనకాడారు. కానీ ఎప్పుడైతే పోలింగ్ జరిగిందో లేకపోతే ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిన తర్వాత పోలీసులకి చాలా ఫిర్యాదులు వెళ్ళాయి, భూ కబ్జాలు జరిగాయి వీళ్ళు అని చెప్పేసి. సో ఆ క్రమంలో ఆ యజమానులు తిరిగి వాళ్ళ ప్లేస్ని వాళ్ళు తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఒక ప్రముఖ వైసీపీ నేత పేరు బయటకు వచ్చింది, కొడాలి నాని గారి పేరు బయటకు వచ్చింది. సో దీంతో మరి ఆయన పరిస్థితి ఏంటి, ఆయన అడుగులు ఏ వైపు వేసే అవకాశం ఉందంటారు? భూ కబ్జా అనేది జనరల్గా చాలా అక్కడప్పుడు అరుదుగా వినేవాళ్ళం న్యూస్లో. బట్ గడిచిన 5 ఏళ్ళలో భూ కబ్జా అనేది సర్వసాధారణంగా విన్నాం. అంటే రోజుకొకటైనా ఉండేది న్యూస్. బట్ మీరు అన్నట్టు కొంతమంది చెప్పుకున్నారు, కొంతమంది చెప్పుకోలేదు, కొంతమంది భయంతో ఉండిపోయారు. ఈ భయంతో ఉండిపోవడం అనేది ఈ భారీ మెజార్టీకి కారణం. ఎక్కడైతే సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓకే పథకాలు ఉన్నాయి కానీ అభివృద్ధి ఉంటే బాగున్నాయి ఏదైతే సాఫ్ట్గా మాట్లాడున్నారో వీళ్ళందరూ అంతగా వ్యతిరేకత ఉండదో ఏమో అనుకున్నారు. భయంతో జగన్కే వేస్తామన్నా, అలాగే చెప్పకపోతే వీడు కొడతాడేమో, వీడు వచ్చి తిడతాడేమో, గొడవ పెడతాడేమో, లేకపోతే మా పెన్షన్ మాకు రాకుండా చేసేస్తాడని భయంకి ఎవరు చెప్పలేదమ్మా. ఇప్పుడు అర్థమైందా ఏ స్థాయిలో మెజార్టీ రావడానికి కారణం ఎవరో? వాళ్ళు తీసుకున్న గోతులే అంటారా? ఎస్. ధర్మాన ప్రసాదరావు గారు ల్యాండ్ మాజీ మంత్రి ధర్మాన గారు ఆయనే ఓపెన్ బరస్ట్ అయ్యాడు. పంచ్ ప్రభాకర్ మీకు ఐడియా ఉందా? యుఎస్ లో ఉంటాడు ఆయన జగన్ గారి యొక్క వీర అభిమాని. ఆయన పార్టీ ఏమి ఇవ్వదు, ఫండ్ ఇవ్వదు, ఇవ్వదు, ఒక అధికారం ఉండదు, ఏముండదు. కేవలం అభిమానం పిచ్చితోనే అమెరికా నుంచి కూడా అక్కడ ఉన్న తెలుగు వాళ్ళని కొంతమంది మొబిలైజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి గొప్పగా వీడియోలు చేసి పెడితే అతను తన మిత్రులు కొంతమంది కలిసి కొనుక్కున్న జాగాను కూడా కబ్జా చేశారమ్మా. ఇంకా ఆయన ఎవరితో చెప్పుకోవాలి? వీడియో రిలీజ్ చేసాడు కదా, మరి అయిపోయింది కదా. అంటే ఎంతమంది అటువంటి సానుభూతి పరులకి అంత దాన్ని ఏమంటారు విపరీతమైన ప్రేమికులు లాస్ట్ కి శ్రీరెడ్డి కూడా తన బాధను వ్యక్తం చేసింది, మనం చూసాం. అది అభిమానం. ఇక్కడ ఏంటంటే ల్యాండ్ బాధితులు ఎవరైతే అభిమానులుగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి కరడగట్టిన వాళ్ళ ల్యాండే కబ్జా చేయడం వాళ్ళకి డైజెషన్ అవుతుందమ్మా. ఇది కొద్దిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెడితే బాగుందని చెప్పి పంచ్ ప్రభాకర్ గారు వీడియో కూడా పెట్టారు. మరి అది తెలుసుకోవద్దా? నేను లోపల ఉన్నాను, నేను పథకాలు ఇచ్చేసాను అంటే అయిపోయిందా? నేను విన్నాను అంటే ఈ సినిమా యాడ్లు ఎవడో స్క్రిప్ట్ రాస్తే చెప్పడం కాదమ్మా. సో అట్లాగా గుడివాడలో కూడా రాజేంద్ర నగర్ ఏదో ఏరియా ఉందంట, ఆల్రెడీ వాళ్ళు కబ్జా చేసేసి వాళ్ళు ప్రొక్లైన్లు పెట్టుకొని పనులు చూడండి. అదే సినీ స్టైల్ అమ్మంతా. ఎక్కడో మనం చూసుకుని సినిమాలు అంత దారుణం రియల్ గా ఉంటుందా ఇప్పుడు మరి కనబడుతుందిగా. దానికన్నా దారుణంగా ఉంది, దారుణంగా ఉంది. ఎప్పుడైతే కౌంటింగ్ అయింది, ఆయన పేరు రాము, వెనిగండ్ల రాము ఎవరు మీరు గెలిచారనుకున్నారో ఆ రోజు సాయంత్రం ఆయన కలిశారు. మీకెందుకు నేను భరోసా ఉంటానని చెప్పాడు. నెక్స్ట్ డే ఒక టీం లాగెళ్ళి ఎవరైతే ఆ స్థల యజమాని హక్కుదారు ఉన్నాడో వాడు కొంతమంది మనుషులు తీసుకెళ్ళి మొత్తం ఆ రేకులతో పెట్టిన కాంపౌండ్ వాళ్ళని అన్ని పడగొట్టేసి ప్రొక్లైన్లు అన్ని చెదగొట్టేసి పడేశారు, బయట పడేశారు. ఎవ్వడు నోరెత్తట్లే. ఇంటి మీదకి అటాక్ వెళ్తున్నారు కొడాలి నాని గారి ఇంటి మీదకి. రాలుగుడులు చూశాడు. నిన్న ఒక యువ నాయకుడు టీడీపీకి సంబంధించిన ఆయన అంటే సింగులర్గా బూతులు మాట్లాడుతున్నాడు, నువ్వు రా బయటికి అని. మరి రాలేకపోతున్నారు అంటున్నారు, అన్నారు కదా వీళ్ళు. అసలు మేము ఎలా ఓడిపోయాం, ఇంత అభివృద్ధి చేసినా కూడా ఇంకా ఓట్లు నిజంగా ఎంత అభివృద్ధి వీళ్ళ ఆప్యాయతలు ఏమయ్యాయో అనుకుందాం. మరి మీకు అంతగా తిడుతుంటే మీ అభిమానులు ఒక్కడైనా రావాలి కదా. రే మా నాయకుని ఎందుకు తిడుతున్నావు అని. ఎందుకు రాలేదు, ఎందుకు రాలేకపోయారు? మరి సిద్ధం సభల్లో వేల సంఖ్యలో వచ్చారన్నారు కదా, అంతమంది ఉన్నారన్నారు కదా, వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళందరూ నిజంగా మొబిలైజ్ చేస్తూ వచ్చారా, నిజంగా వచ్చారా? ఇప్పుడు చెప్పండి. ఎంతకని ఇంకా మసిపూసి మారేడికాయ చేస్తారు? అసలు చంద్రబాబు గారు గెలుస్తాడా, ఆడ మనిషేనా అన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలిచే మనుషులు అన్నారు. ఏమి ఎక్కడికి అయింది ఆ మాటలు, ప్రగల్భాలు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంత నమ్మకంగా తను లండన్ టూర్ కి వెళ్లే ముందు ఐపాక్ టీమ్ తో ఎలా చెప్పారో చూసాం మనం. ఈసారి గతంలో కన్నా ఇంకెక్కువ సీట్లే వస్తాయి, ఒక సీట్ ఎక్కువనే వస్తుంది, తక్కువ రాదని. మరి ఇక్కడ తీరా రిజల్ట్ రియాలిటీలో చూస్తే మాత్రం అది ఘోర పరాజయం. బయటికి రాలేదు, లేదంటే ఆయన దగ్గరికి వెళ్ళి సార్
మనకు తిరుగులేదు సార్ అని చెప్పి పక్క నుంచి భజన బ్యాచ్ ఉంటది కదా, ఈ భజన బ్యాచ్ ఆయన దూరం పెట్టుండాల్సింది నాకు తెలిసి. నిజంగా నిజం నిష్ఠూరం లాంటిది అంటారు, నిజం ఎప్పుడు మాట్లాడాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే రాజకీయ అవగాహన లేదనడానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చా మనం? అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే రాజకీయ అవగాహన అని కాదు కానీ నాకు ఇంక తిరుగులేదు అని ఒక మాయలో పడిపోయాడు ఆయన. ఎలా అనుకుంటారు అట్లా తిరుగులేదని? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేసినా ఆయననే కింద దించేశారు కదా, దింపేశారు. అవును, దించేసి 175కి 150, 151 ఇచ్చారంటే ఎట్లాంటి మెజార్టీ కదా, సూపర్ మెజార్టీతో గెలిపించారు. అంటే మన మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది, మనం ఏం చేసినా నడుస్తుంది అనుకున్నాడు ఆయన. అది ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు ఏం చేసినా అంటే మీరు ఏదో చెయ్యాలని మేము గెలిపించాం కానీ మీరు ఏదో చేసినా నడుస్తుంది కాదు కదా. పథకాలు ఓకేనమ్మా, పథకాలు ఒక్కటిస్తే చాలా, అంతేనా? కేజీఎఫ్ సినిమాలో లాగా పని చేయించుకుని జీతం ఇస్తున్నాం కదా అని అంటే ఇంకా అంతేనా? ఇయర్లీ ఇంక్రిమెంట్లు వద్దా? నీ పిల్లలకి చదువులు వద్దా? నీ పిల్లలు పెద్ద అయితే వాళ్ళకి ఉద్యోగాలు వద్దా? నువ్వు బతకడానికి ఉండడానికి ఒక ఇల్లు వద్దా? నువ్వు సరిగ్గా సక్రమంగా నీ బండి నడుపుకోవడానికి ఒక రోడ్డు వద్దా? నీ పిల్లలు పెళ్లిళ్ళు చేయడానికి నీ తోటి వియంకులు ఉండొద్దా? మనుషులు ఎవరు ఉండొద్దా? పక్క రాష్ట్రకి వెళ్ళిపోతే నువ్వు ఇంకేముంది? నేను ఇస్తున్నాను కదా, నేను వేస్తున్నాను కదా ఇలాగా ప్లేట్లో తీసుకోండి, నాకే అయ్యాలి అంటే ఎలా అవుతుంది? ఎవరు ఉంటారు? కడుపుముట్టి పిల్లలే కట్టుకున్న భార్య వినట్లేదు ఇవాళ రోజుల్లో. నేను చూశాను, నేను ఇచ్చాను, నేను పెంచుతున్నానంటే అది కూడా ప్రజల సొమ్మే కదా, తన సొంత సొమ్ము ఇవ్వట్లేదు అంటున్నాను. ఎంత పరాభవం తర్వాత కూడా ఇంకా రియలైజ్ అవ్వట్లేదు. ప్రజల సొమ్ముతో ఇచ్చి కూడా ఈ ఆప్యాయతలు ఏమయ్యాయి? ఎక్కడో ఒక మంత్రి అంటాడు ఏదో జరిగింది అంటాడు, ఇంకో ఆయన ఎవడో కేతిరెడ్డి గారు ఎవరో అంట, ఆయన అయితే మొత్తం క్యాలిక్యులేషన్ అంతా కూడా చెప్తున్నాడు ఆయన అని ఇందాక వీడియో చూశాను. మరి అంతవరకు వాస్తవం ఆ తంబనేలో అది ఉందో లేకపోతే లోపల మ్యాటర్ కూడా ఏముందో నాకు తెలియదు కానీ. ఆ తర్వాత ఆయన పలాస మాజీ ఎమ్మెల్యే, ఆయన పేరు డాక్టర్, ఆయన కూడా అసలు ఎంత ఏమైందో తెలియట్లేదు, ఎక్కడో ఏదో గ్యాంబ్లింగ్ జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళ తప్పు ఉందని మాత్రం ఎవరు ఒప్పుకోవట్లేదు. అదే అర్థం అవట్లేదు. ఇంకా మీరు మీ నాయకుడిని లేకపోతే మీరు మభ్య పెట్టేలా ఉంటారు ఎందుకు? వాస్తవం ఇప్పుడు ఎవరైనా ఏంటి సరే ఏదో జరిగింది ఓవర్కమ్ అవుతాం, మేము జస్ట్ పథకాలు ఇచ్చేసాము, మిగతా పట్టించుకోలేదు, సరే. మరి ప్రశాంత్ కిషోర్ క్లియర్ గా చెప్పాడా ఏంటి? దాని నుంచి బయటికి రాకముందే చెప్పాడా మీరు కేవలం పథకాలే కాదు మిగతా కూడా కాన్సన్ట్రేట్ చేయాలి, లేకపోతే మరో శ్రీలంకలా తయారవుతుందని కూడా చెప్పాడా? మరి ఎందుకు వినలేదు? వాడు చెప్పగానే వాడు మంచోడు కాదు, వాడిని పంపించారు. నిజం నిష్ఠూరం లాంటిదమ్మా, అందే చెప్తున్నాను కదా, వినాలి. ఒక ఫ్యాక్టరీ కానీ ఒక ఇండస్ట్రీస్ కానీ ఐటీ కానీ ఏది లేదు కదా, ఎందుకు ఇలా ఏది లేదు, ఏమీ అవ్వలేదు, అదే చెప్తున్నాను కదా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కడు ఏం చేశాడంటే ఇంక వాళ్ళకి కూడా ప్రాజెక్టులు లేవు. వీళ్ళు కూడా కబ్జాలు చేయడానికి కారణం నేనేమనుకుంటున్నా అంటే ప్రాజెక్టులు లేవు, ఒక అభివృద్ధి లేదు, కన్స్ట్రక్షన్ లేదు, ఒక కాంట్రాక్ట్ వచ్చినా పోతే 4 పైసలు మిగులుతాయంటే ఏమీ లేదు. ఏం చేస్తారు? ఎవరే అక్కడేదో సార్ అక్కడ కబ్జా చేస్తా, సరే చేసుకోండి, నాకు ఎంతో పడియండి అన్నట్టు ఉంది. మళ్ళీ ఎలక్షన్కి సంపాదించుకోవాలిగా. ఇప్పుడు రోజా గారి మీద కూడా ఎలిగేషన్స్ వస్తున్నాయి, ఏదో 100 కోట్లు ఏదో అని స్పోర్ట్స్ సంబంధించి స్కామ్ ఏదో చేశారు, అలాగే తిరుపతి ఏదో చేశారని. మరి ఆవిడేం ఏం చేస్తుంది అంటే ఒక వెర్షన్లో యాక్చువల్గా తప్పే, ఒక వెర్షన్లో ఏది మళ్ళీ ఎలక్షన్స్ కి డబ్బు కూడబెట్టుకోవాలి, జనాలకు పంచాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక కాంట్రాక్ట్ లేదు, ఒక ఇది లేదు, ఒక డెవలప్మెంట్ లేదు. ఏదైనా ఉంటే బాబు మేడం గారు కొద్దిగా చూసి పెట్టండి ఆ కాంట్రాక్ట్ అంటే, సరే నేను మాట్లాడతానమ్మా, మా వాళ్ళకి ఏదో చూడండి, మా వాళ్ళకి ఉద్యోగం చూడండి, లేదా మా వాడికి ఒక షేర్ ఇవ్వండి, ఏదో మాట్లాడడానికి ఉంటుంది. మీరు వచ్చిన తర్వాత మాకు పార్టీ ఫండ్ ఇవ్వండి, నేను ఏదో అడగడానికి ఉంటుంది. ఏమీ లేకపోతే ఏమీ అడుగుతుంది, ఎలా సంపాదిస్తుంది ఇప్పుడు చెప్పు? ఎంతసేపు నొక్కానా వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోయింటే జెండా పట్టుకుని మోసిన పరిస్థితి ఏంటి? వాడు ఇంకా అడుక్కున్నలాగా ఉండాలా? సో అందుకే వీళ్ళు కబ్జాలకి అక్రమాలకు కూడా పాల్పడ్డారేమో. థ్యాంక్ యూ సో మచ్.